కాశ్మీర్లో స్వతంత్ర సమరయోధుల పేరుతో చేసే అరాచకాలు ఒకనాడు జరిగినప్పుడు కానీ ఇప్పుడైతే ఉగ్రవాదులని మనం అంటున్నాం, చచ్చినట్టు మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇదివరకైతే దాన్ని మన వాళ్ళు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. ఏది వాళ్ళు ఏదో పోరాడుతుంటారు, వాళ్ళ భావన వేరు అన్నటువంటి కోణంలో మన దగ్గర మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. పాకిస్తాన్ అయితే ఇప్పటికి కూడా వాళ్ళని ముజాహిదీన్లు అంటూ నెత్తిన పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద నేనైతే చాలా క్లియర్గా ఉన్నా. పాకిస్తాన్లో పాకిస్తాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నేటటువంటి వాడి నేను తీవ్రవాదిగానే భావిస్తాను. ఎందుకంటే ఒక దేశంలో ఉంటూ ఆ దేశపు తిండి తింటూ ఆ దేశానికి వ్యతిరేకంగా ఆయుధం పట్టిన వాడు ఎవడైనా సరే తీవ్రవాది. ఈ దేశపు తీవ్రవాది ఇంకొక దేశపు వీరుడు ఎట్లా అవుతాడు? అది యుద్ధాలు జరిగే టైంలో అయితే ఖచ్చితంగా వీరుడు అంటాం. కానీ సొంత దేశం మీద యుద్ధం చేసేటటువంటి వాడు వీరుడు అవ్వడు, ఖచ్చితంగా దేశద్రోహి అవుతాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఇట్లాంటి దేశద్రోహులు 200 మందిని హతం చేశారట. 24 మంది కమాండర్లతో సహా. ఖైబర్ పఖ్తూన్ఖా బెలూచిస్తాన్ ప్రావిన్స్లో నవంబర్లో సైన్యం జరిపిన దాడుల్లో 24 మంది కమాండర్లతో సహా 200 మంది చనిపోయారని, హతమార్చామని ఉగ్రవాదులను తెహ్రీకి తాలిబాన్, పాకిస్తాన్ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని తాజాగా పాకిస్తాన్ ప్రకటించింది. నవంబర్ నెలలో 199 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, వీళ్ళలో నిషేధిత సంస్థలకు చెందిన 24 మంది కీలక కమాండర్లు ఉన్నారని చెప్పి ప్రకటించారు. హతమైన కమాండర్లో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వీళ్ళ కోసం చాలా కాలంగా భద్రతా బలగాలు గాలిస్తున్నాయని ప్రకటించారు.